ఓన్లీ 10%. ఎందుకంటే నేను కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వచ్చే ఓట్లలో టీచర్ ఓట్స్ మైనర్ కాబట్టి పోటీ చేయడానికి ఇష్టపడారు. బహుశా ఏపీటీఎఫ్ వాళ్ళు రాలేదు, వాళ్ళే సెపరేట్గా ఒక మీటింగ్ పెడతాం మన ఏపీటీఎఫ్ వాళ్ళు ఒక్కటే. ఇంకా మీరు స్కూల్ ఓట్లే ఉండిపోయారు. ఇదే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్తో మాట్లాడామనుకోండి, ప్రతి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ దగ్గర ఒక 10 బ్యాచ్లు పంపించారనుకోండి, 7 బ్యాచ్ ప్రతి గ్రాడ్యుయేట్ ఎక్కడికి వెళ్తాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఓరల్ టాక్ ద్వారా, నోటి మాట ద్వారా బాధ్యతని తీసుకోవాలనేది మా కోరిక. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే టీచర్ అంటే ఇంచుమించుగా భార్య మాకు డిగ్రీ చదువుకుని ఉంటారు, ప్రతి టీచర్ పిల్లలు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసుకుని ఉంటారు ఈరోజు. కాబట్టి 10,000 ఇంటూ 4 తీసుకున్నా సరే పీడీ రాస్తారు. పీఈటీ ఎప్పుడు పెడుతున్నారు? మిమ్మల్ని అడిగి పెడతామన్నారు సార్. ఏ విధంగా ప్రభుత్వం డిస్కస్ చేస్తారు మీరు విలేకరండి. యాక్చువల్గా మరి మీకు ఎక్కడ నమస్కారం. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీని ప్రకటించినప్పుడు ఈ పిఆర్సీ వల్ల మాకు అన్యాయం జరిగింది, దీన్ని మార్చండి అని చెప్పి ఉపాధ్యాయ మిత్రులందరూ రోడ్డు ఎక్కితే కనీసం ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఉపాధ్యాయుల యొక్క మాట్లాడే స్వేచ్ఛని హరించి వేసింది గత ప్రభుత్వం. అందుకే రాష్ట్రంలో ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ఆ నియంత్రిత ప్రభుత్వాన్ని చర్మగీతం పలికి ప్రజాస్వామ్య ప్రభుత్వమైన ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు పైగా ఇప్పటికి జరిగింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు మార్చిలో జరగనున్నాయి. కృష్ణా గుంటూరులో ఆలపాటి రాజా గారు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పేరాబత్తుల రాజశేఖర్ గారు, వీరిద్దరూ ఎన్డీఏ కూటమి తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాబట్టి మరియు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చూసి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లోనున్న అనేక ఉపాధ్యాయ సంఘాలు వారంతటి వారే స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు పలకడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎస్టీయు, పిఆర్టీయు, డెమోక్రటిక్ పిఆర్టీయు, పండిట్ పరిషత్, హెచ్ఎం అసోసియేషన్, ఆపస్, సిఆర్పి, వెలుగు జ్యోతి వాళ్ళు, యంగ్ మైండ్స్ వాళ్ళు, చేయూత ఫౌండేషన్, హిందూ ఉపాధ్యాయ సంఘం వాళ్ళు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్ వాళ్ళు, ఎన్టీయు, టిఎన్యుఎస్, పీడీలు, పీఈటీ అసోసియేషన్, ఇంచుమించుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ రంగంలో ఎన్ని రకాల సంఘాలు అయితే ఉన్నాయో 1-2 తప్ప మిగతా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో మన ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునివ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకు ఇస్తున్నారని కూడా మేము ప్రశ్నించాం. ముఖ్యంగా ఈ 7 నెలల్లో ఉపాధ్యాయులకి వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు. వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు తీసుకునే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులు 117 జీవోని రద్దు చేయమని కోరారు. ఇప్పటికే 117 జీవో రద్దుకు సంబంధించి ఇంచుమించుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా 117 జీవోని తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల యొక్క సలహా సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రేపు బదిలీలు చేయనున్నారు. బదిలీలు చేసేటప్పుడు కూడా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏంటి, వారి అభిప్రాయాలు కూడా లెక్కలోకి తీసుకునే ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన చట్టం కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంది. మొన్నే సంక్రాంతి టైంలో ఉపాధ్యాయులకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ సుమారు 6,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి
ఉపాధ్యాయులకు సంబంధించి గతంలో ఉన్న జీపీఎఫ్ లోన్లకు సంబంధించిన అమౌంట్లు కూడా తీసుకోవడానికి వీలుగా కొంత ప్రభుత్వం వెసులుబాటుతనాన్ని కల్పించింది. తొందరలోనే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు కాబట్టి ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా ఆర్థిక ప్రయోజనాల కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి బాగాలేదు కాబట్టి వెంటనే ఇవ్వలేకపోతున్నాం. మరికొంతకాలం మన ఉపాధ్యాయ మిత్రులు ఉద్యోగ మిత్రులు మీరు కానీ మాకు సహకారాన్ని అందిస్తే మీ ఏవైతే మీరు డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లని మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీర్చగలదని మరొకసారి మీకు చెప్తున్నాం. ఎన్డీఏ కూటమికి ప్రజలు ఎందుకు పట్టం కట్టారంటే నిరుద్యోగులు కూడా చాలా అసంతృప్తితో ఉండి పట్టం కట్టారండి. గత ప్రభుత్వం ఉపాధి అవకాశాలని దెబ్బతీసింది, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, డిఎస్సి పోస్టులు తీయలేదు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకాన్ని 16,000 డిఎస్సిపై పెట్టడం జరిగింది. అయితే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఈ మధ్య రావడం, దానికి తగ్గట్టుగా ఎస్సీ క్లాసిఫికేషన్కి సంబంధించి ఏకసభ్య కమిటీని కూడా వేయడం, అది తొందరలో రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా మేము డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే గత 2 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఆ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయలేదు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మధ్యలో మేము కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా పూర్తి చేస్తున్నాం. అలాగే జనవరి జూన్ మధ్యలో గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిప్యూటీ ఈఓ కానీ 16 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ఎగ్జామ్స్ డేట్స్ని ఏపీపీఎస్సీ వారు చాలా వరకు ప్రకటించేశారు. ఇవి కాకుండా 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు ఇంకా ఒక 16 కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి 850 ఉద్యోగాలు ఇప్పటికే ఫైనాన్స్ శాఖ నుంచి అనుమతి పొందడం జరిగింది. వాటిని కూడా జూన్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూసుంటారు, మొన్నే నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2,05,000 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో అయితే అర్షల్ మెట్టలవాడు ఇనుముక్క కర్మాగారం కానీ, ఎన్టీపీసీ వారి ప్రాజెక్టు కానీ, గూగుల్ క్లౌడ్ ప్రాజెక్టు కానీ, ఇట్లా అనేక పెట్టుబడి సంస్థలు ఉత్తరాంధ్రలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే 3-4 సంవత్సరాల్లో అవన్నీ ప్రారంభించిన తర్వాత కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ని కలిగించడానికి అవకాశం ఉంది. ఈ చలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దావోస్ ఎకనామిక్ ఫోరంలోకి వెళ్ళి అనేక పెట్టుబడిదారులతో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి రాబోయే 4-5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కలలన్నీ నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరులో ఉన్న పట్టభద్రులందరినీ మేము పేరున కోరేది ఒక్కటే, మీరు మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిపించారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం. ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీల్ని, అటు ఆలపాటి రాజా గారిని, ఇక్కడ పేరాబత్తుల రాజా గారిని కూడా గెలిపిస్తే ఈ 5 పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా మీ కోరికల్ని, మీ సమస్యల్ని ప్రభుత్వానికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1970 ఈ ప్రాంతంలోనే డిటెన్షన్ సిస్టాన్ని రద్దు చేశారు. ఇప్పుడు నాన్ డిటెన్షన్ సిస్టమే కొనసాగుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా నాన్ డిటెన్షన్ సిస్టాన్ని కొనసాగిస్తుందండి. మొన్న అయితే లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్లో కూడా పిల్లలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ గోయింగ్ కాకుండా సిబిఎస్ఈ సిలబస్ మోడల్లోనే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటే ఎలా ఉంటుందని చెప్పి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి కూడా ఆలోచిస్తున్నారండి. కాబట్టి ప్రస్తుతం డిటెన్షన్ విధానం తీసుకొచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదండి. అయితే లెర్నింగ్ అవుట్కమ్స్, విద్యలో నాణ్యతను పెంచాలని చెప్పి లెర్నింగ్ అవుట్కమ్స్ని ఎట్లా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప డిటెన్షన్ విధానం తీసుకొచ్చే విధానం అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర లేదండి.